తారా, ధ్రువ ఇద్దరు పూరి ముందు నించొని ఉంటారు. ఏంటా చూపు? నీ టైం బాగుండి మీ అమ్మ ఫోన్ చేసి గగన్ బ్రతికే ఉన్నాడని చెప్పింది. ఎవరికి చెప్తున్నారే నువ్వు మీ అమ్మ కబుర్లు? గగన్ బ్రతికి ఉన్నాడని చెప్పి నీ చేత నేను సంతకం పెట్టించుకోనని అనుకుంటున్నావా? లేదు, మర్యాదగా సంతకం చేస్తావా లేదా అని తార నిలదీస్తూ ఉంటుంది. నువ్వు నన్ను చంపినా పర్లేదు తారా, నేనైతే సైన్ చెయ్యను కాక చెయ్యను అని పూరి తేల్చి చెప్పేస్తుంది. నువ్వు చెయ్యకపోతే నేను ఒప్పుకోను కదా, ఎవరి కోసం చేస్తున్నావే, మర్యాదగా చేయి అంటూ తార పూరి చేయి పట్టుకొని బలవంతంగా సైన్ చేయమని చెయ్యవే చెయ్యవే అంటూ గట్టిగా అరుస్తూ నొక్కేస్తూ ఉంటుంది చేతిని. తారా ప్లీజ్ తారా వదులుతారా అని పూరి అంటూ ఉంటుంది. ఏంటి చెయ్యమంటే చెయ్యట్లేదు అని తార ఒక్కసారిగా పూరిని తోసేస్తుంది. అయ్యో తారా అంటూ పూరి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా పూరి గుమ్మం దగ్గరికి వెళ్ళి కింద పడిపోతూ ఉంటే గగన్ వచ్చి పూరిని పట్టుకుంటాడు. అలా గగన్ పూరిని పట్టుకోవడంతో పూరి అన్నయ్య అంటూ చాలా సంతోషంగా ఆకాష్ని ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది. ఇంకా శారద అయితే ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఇదంతా చూస్తూ ఉంటుంది. తార, ధ్రువ నోరు తెరుచుకొని మరీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఆకాష్ పూరిని గగన్ లాగానే రిసీవ్ చేసుకొని అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన తార గగన్ గారు అంటూ చాలా షాకింగ్గా చూస్తూ పిలుస్తూ ఉంటుంది. ఇంకా